అయినా మీరంతా ఈ థర్డ్ సెషన్‌లో కూడా ఉండడం భోజనం తర్వాత అది మీ ఆసక్తికి అది పరాకాష్ట. ప్రభు నామంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. కాకపోతే మధ్యప్రదేశ్ బరువెక్కాక ఉత్తరప్రదేశ్ ఊగుద్దంట. ఆ! మధ్యప్రదేశ్ బరువెక్కడానికి కొంచెం ముక్కతో కొంచెం ముద్ద పడింది. కానీ కొంచెం మధ్యప్రదేశ్ కొంచెం బరువుగానే ఉంటది. దాన్ని బట్టి కొంచెం ఉత్తరప్రదేశ్ ఊగే ప్రమాదం ఉంది. తరచుగా మా వైపు ఒక మాట అంటారు. పాత్రలో బరువు పొట్టల్లోకొచ్చాక, పొట్టల బరువు కాస్త పడక మీద ఉండాలట. మీకు అర్థమైందో, అర్థం అవ్వలేదో? మరి ప్రస్తుతాన్ని మనం పడక మీద ఉండాలి. కానీ దేవుడు ఈ మంచి సమయం మనకు అనుగ్రహించాడు. సంతోషం. మీరు చాలా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వాక్య ప్రేమికులని నాకు అర్థమవుతా వస్తా ఉంది. చివరి సందేశం. ఈ దినానికి చివరి సందేశం. క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మన స్థితి, క్రీస్తులో మన భాగ్యం, క్రీస్తులో మన బాధ్యత అనే శీర్షిక క్రింద మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. అందుకొరకు ప్రభైన యేసుక్రీస్తు వారు మరణించక మునుపు చెప్పిన చివరి మాటలు, దైవజనుడైన మోషే మరణించక మునుపు చెప్పిన చివరి మాటల నుంచి చాలా విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. మరి భోజనానికి ముందు జరిగిన సెషన్‌లో మోషే ఆశీర్వదించిన ఆ వ్యక్తులను గూర్చిన ప్రస్తావనలో ఒక వ్యక్తి పేరు లేదు. మరి సహోదరులు దాన్ని గుర్తించి భోజనం దగ్గర నన్నడిగారు. చాలా మంచి అబ్జర్వేషన్. మరి డాక్టర్ గారు ఉన్నారో లేదో? ఉన్నారా బ్రదరు? ఓకే. దాన్ని డాక్టర్ కిషోర్ గారు. ఆహ్, చాలా మంచి అబ్జర్వేషన్. మరి షిమియోన్ పెయిన్ ఎందుకు మిస్ అయిందండి అని అడిగారు. దానికి 3 బలమైన కారణాలున్నాయి. ఒకటి, ఆదికాండం 34 అధ్యాయంలో లేవి, షిమ్యోన్‌లిద్దరూ కలిసి వెళ్లి మరి షెకెము వాసులందరినీ ఊచకోత కోశారు. గుర్తొస్తుందా? దీనా పాడైన తర్వాత యాకోబుకి ఎంతమంది కుమార్తెలు? ఏం పేరు ఆవిడ పేరు? మీ పేరు దీనా. నా పేరు సోకులరాణి. కనాను దేశంలోనే సోకులు చూద్దామని, అంటే వాళ్ళెట్లా అలంకరించుకుంటారు, వారెట్లా ఉంటారో చూద్దామని, మరి తండ్రిని అన్నదమ్ముల యొక్క సమ్మతి లేకపోయినా, సమ్మతి తీసుకోకపోయినా బయటకు పోయింది. ఆమె అవమానపరచబడింది. లేవి, షిమ్యోన్‌లిద్దరికీ చాలా కోపం వచ్చింది. వారు షెకెము వాసులతో కయ్యమందుదామనుకుంటే, షెకెము వాసులందరూ వచ్చి, మీకు మాకు కయ్యమెందుకు, మీరు మేము వియ్యమందుదామని మీ అమ్మాయిని మా పిల్లగాడికిచ్చి పెళ్లి చేయండనంటేను, మేము సున్నతి పొందిన వాళ్ళం, సున్నతి లేని వాళ్ళకి అమ్మాయిని ఇచ్చుకోలేము. కనుక మీరు సున్నతి పొందితే ఇస్తామని చెప్పారు. మొత్తానికి పాపం రాజకుమారుడు గదా! అమ్మాయి మీద మోజుపడ్డాడని షెకెము వాసులంతా సున్నతి పొంది ఉంటేను, లేవి, షిమ్యోనులు కత్తులు తీసుకొని వెళ్లి ఊచకోత కోశారు. కనుక లేవి, షిమ్యోనులు ఇద్దరు కూడా వీరు తప్పు చేసిన వారే. అవునా కాదా చెప్పండి? కాకపోతే లేవి గోత్రం ఎందుకు మినహాయింపుకొచ్చింది అంటే, దానికో బలమైన కారణం, ఇశ్రాయేలీయులందరూ దశమాజ్ఞలు, పదాజ్ఞలు తీసుకున్న తర్వాత వారు విగ్రహారాధికులైతే దేవుని పక్షంగా నిలుచుండడానికి ఎవరొస్తారు అంటే ఎవరొచ్చారు పక్కకి? లేవి గోత్రికులు పక్కకొచ్చారు. కనుక లేవి గోత్రం మరి దేవుని కొరకు, యాజకత్వం కొరకు ఏర్పాటు చేయబడింది. బట్ షిమియోను గోత్రం ఇంకా ఆ శాపం కిందనే నిలిచింది. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు మరణించక మునుపు 5వ వచనంలో లేవి, షిమ్యోన్లు ఇద్దరు సహోదరులని కొన్ని శాపవచనాలే వారి గురించి పలికాడు. కానీ లేవి ఆ గోత్రం శాపం నుంచి మినహాయింపుకొచ్చింది. లేవి గోత్రం అలానే, షిమియోను గోత్రం అలానే మిగిలిపోయింది. అదొక కారణం కావచ్చు. ఇది దీన్ని ఏమంటామంటే, లేఖనాల వెలుగులో లేఖనమిచ్చే జవాబులతో మనం ఊహించి చెప్పేది. నేరుగా ఎందుకనేది లేదు గానీ, దీన్ని హైపోథాసిస్ చేసి చెబుతున్నాం. ఇదొక కారణం.
రెండవ కారణం ఏంటనంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గోత్రాల అందరి జనాభా రాసి ఉంటుంది. అందులో షిమ్యోను గోత్రపు జనాభా చాలా చిన్న సంఖ్య. వారిని యోధా గోత్రంతో మెర్జ్ చేశారు. ఆ కారణం చేత యోధా గోత్రంతో కలిసిపోయింది కాబట్టి షిమ్యోను వాసుల పేరు అంటే షిమ్యోను గోత్రికుల పేరు అది ప్రస్తావనకు రాలేదేమనేది సెకండ్ అబ్జర్వేషన్. ఇది 2. మూడో అబ్జర్వేషన్ ఏంటనంటే యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనంలో షిమ్యోనులకి ఇవ్వబడిన స్థలం, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యం యోధా గోత్రికుల యొక్క మధ్యలో ఉండిపోయింది. కనుక వారు యోధా గోత్రంతో కలిసి ఉండవచ్చు. అందుకనే వారి పేరు మోషే ప్రస్తావనకు తీసుకురాలేదేమో అనేది ఒక అబ్జర్వేషన్. ఏదేమైనా కానీ ఇది మనకు పాఠం నేర్పించాలి. కనుక లెక్కల్లో ఉంటామనుకునే వాళ్ళం లెక్కల్లో లేనోళ్ళం అయిపోతే ఏమైపోతామో. అవునా కదా అండి? లెక్కల్లో ఉంటామనుకునే వాళ్ళం లెక్కల్లో లేని రోజొస్తే మన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అది కొంచెం భయంతో కూడిన ఒక హెచ్చరిక. రెండవది ఏంటనంటే మనం దీవెన పక్షంగా రావడానికి మనం ఎప్పుడు ఒక అడుగు ముందే వెయ్యాలి. శాపగ్రస్తమైన దిశకు మనం దూరంగా ఉండాలి. అది మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం. అది డాక్టర్ గారు అబ్జర్వ్ చేశారు కాబట్టి అదొకసారి మీలో ఎవరికైనా ప్రశ్న వస్తే మళ్ళీ స్వామి గారు ఏదో తప్పు చెప్పిపోయినాడు అని మళ్ళీ నా మీద ఉరమకండి. అందుకనే ఆ సందేహం ఉండకుండా మరోసారి వాటిని నేను జ్ఞాపకం చేశాను. సంతోషం. ఇప్పుడు సమయం 4 కావాల్సి వస్తూ ఉంది. ఎప్పుడు పంపించమంటారు? మళ్ళీ మీ ఇష్టం అనకండి, చస్తారు. మళ్ళీ మీ ఇష్టం ఏంటి? చెప్పండి. 4 అవుతుంది. అమ్మా ఎన్నికి 5 గంటలకమ్మా? కొన్ని మొఖాలు అప్పుడే సొరకాయ మొఖాలు అయ్యాయి. సరే, 4 అవుతుంది. 4:30, 5:15 వరకు పర్వాలేదా? 5 గంటలకు నేను బైబిల్ కాలేజ్ వాళ్ళ క్లాస్ కూడా చేయాలి. కాబట్టి నేను 5 వరకు మిమ్మల్ని ఉంచలేను. వేరే క్లాస్ చేయాల్సి ఉంది. ఒక బైబిల్ కాలేజ్ వాళ్ళకి క్లాస్ చేస్తా ఉన్నాను. మంచిది. మనం వాక్యాన్ని చదువుకుందాం. ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది! యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు? మరో భాగాన్ని మనం మార్చి చదువుదాం. నేనొక వచనం చదువుతాను, దయించి మీరొక వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం. నేనొక వచనం చదువుతాను, మీరొక వచనం చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరి ఆత్మల క్షేమం కొరకు మీరు అనుగ్రహించిన ఈ ఒక్క దినపు ఈ ప్రత్యేకమైన కూడికకై మీకు కృతజ్ఞతలు. సంఘము క్షేమాభివృద్ధి నొందాలని, విశ్వాసులు మరోమారు పురుకొల్పబడాలి అని నీ దాసుడు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఉదయం 2 సెషన్స్లో నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని కలుసుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈ చివరి సెషన్లో కూడా మీరే మాతో మాట్లాడమని, నీ వాక్యపు అద్దం దగ్గరకు వచ్చి మా జీవితాన్ని చూసుకొని పరివర్తన చెందుటకు మీ కటాక్షం చూపుదరని
క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిలారా, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో తిమోతి ఒక బలమైన, అద్భుతమైన, ఫలభరితమైన ఒక సాధనం. అందులేమీ అనుమానమే లేదు. తిమోతి మంచి కుటుంబ నేపథ్యం కలిగిన వాడు అని మనం ఎరుగుదాం. అమ్మ, అవ్వ ఇద్దరూ శక్తి కలిగిన రక్షణార్థమైన లేఖనాలు ఈ పిల్లాడికి చెప్పినారు. అలాగనే పౌలు లుస్త్రా అనే వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు తాను శ్రమ పడుతూ తిమోతి ఎరుగును. తర్వాత పౌలు తన రెండవ సువార్త ప్రయాణానికి బయలుదేరినప్పుడు తనతో పాటు శీలను తీసుకొని వెళ్తున్న ఆ క్రమంలో ఆ ప్రాంతాలలో మంచి పేరు పొంది ఉండిన తిమోతిని తమతో పాటు సువార్త పని కొరకు తీసుకుని పోయారు. అలాగ పౌలుతో పాటు సువార్త పరిచర్యలో ఈ తిమోతి జతపనివాడైతేను, ఈ తిమోతిని అక్కడక్కడ పరిచర్య నిమిత్తం పౌలు ఆయన నియమించడం అనేది మనం లేఖనాల్లో గమనిస్తూ వస్తాం. ఆరంభంలో ఈ తిమోతి ఎంత శక్తివంతమైన సాధనమో చెప్పలేం, అనుమానమే లేదు. పెద్దలను నియమించినవాడు, సంఘములొచ్చిన దుర్బోధలను అటకాయించి సంఘమును సత్యములో నిలిపిన ఒక మంచి దైవదాసుడే. అయితే పౌలు తాను మరణానికి ముందు చివరి పత్రిక, చివరి సందేశం తిమోతికి రాయవలసి వచ్చింది. ఈ పత్రికను ఆయన రాసినటువంటి క్రమాన్ని గాని మనం చూస్తే తిమోతి ఎక్కడో బలహీనపడ్డాడా అని అనిపిస్తుంది. తిమోతి ఎక్కడో ఉండవలసిన స్థాయిలో లేడా అని అనిపిస్తుంది. దేని బట్టి అట్లా అనుకోవచ్చో నేను చూపిస్తాను చూడండి. 2-3 తలంపులు. తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏముందో. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చెయ్యాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. అగ్ని బాగా మండుతుందనుకోండి, దాన్ని ఇసనకర్ర పెట్టుకొని ఇసరాల్సిన పని వచ్చింది. అర్థమైందా నా మాట? అగ్ని బాగా మండుతుందనుకోండి, దాన్ని విసరవలసినటువంటి అవసరం లేదు. మరి ఎప్పుడు ఇసరాల్సిన అవసరం వస్తుందనంటే అక్కడున్న మంట ప్రజ్వలడం లేదు అన్నప్పుడు. అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి వరమును పొందినవాడే, కానీ ఎందుకో ఆ వరమును ఉపయోగించి పరిచర్య చేయటంలో తాను కొంచెం వెనకబడ్డాడు. బాబు తిమోతి, నా వలన నీవు పొందిన వరమును నువ్వు వాడుకోవటం లేదు గనక దాన్ని ప్రజ్వరింప చెయ్యాలని నేను మళ్ళీ జ్ఞాపకం చేయవలసి వచ్చింది అన్నాడు. అందుకనే తిమోతి ప్రియులార పౌలు యొక్క మరణానికి ముందు గడియలకు కొంచెం చల్లబడ్డాడా అని అనిపిస్తుంది. ఇదొకటి. రెండో కారణం చూడండి 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రి నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించిన గాని పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు అని రాశాడు. అంటే తిమోతి పరిచర్యలో ఎక్కడో తాను భయపడిపోయే పరిస్థితి ఆయనకు వచ్చింది. అందుకనే భయపడుతున్నావేంటి? దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ఆయన పిరిగితనం గలవాడు కాదు కదా, ధైర్యం పుట్టించేవాడు కదా, నువ్వేంటి ఎట్లున్నావు అన్నాడు. అర్థమవుతుందా? అనుగ్రహించబడిన వరమన వాడుకోవటం లేదు, ఆత్మ వల్ల వచ్చిన ధైర్యమా కలిగి లేడు. ఇది తిమోతి పరిస్థితే. మీరు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో తిమోతి ఎంత యోగ్యుడిగా దేవుని కొరకు వాడబడిన వాడుగా చదువుతామో, ఈ రెండో పత్రిక దగ్గరకు వచ్చినప్పుడు ఏదో కొంత బలహీనతలు ఆయనకు చోటు చేసుకున్న కారణం చేత పౌలు ఇలాంటి మాటలు రాశాడా అని అనిపిస్తుంది. రెండు చెప్పాను. మూడో చెప్తాను చూడండి. ఇలా రాసి ఉంది 8వ వచనంలో. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చైన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవయ్యుండము. ఇదేంటి మాట రాయవలసి వచ్చింది? సువార్తను గూర్చి
సేవకుడిని నన్ను గూర్చి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఏం బాబు, సువార్తను గురించి ఎందుకు సిగ్గుపడాలి? నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు సువార్త దేవుని శక్తి. అదే కదా రోమాపత్రిక మొదటి అధ్యాయం 16 వచనములు ఉంటుంది. అటువంటి దేవుని శక్తి అయిన సువార్తన గురించి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ఈ దినాల్లో? రెండోది, ఆయన సేవకుడును. దేన్ని బట్టి జైలుకి వెళ్ళాను తిమోతి? నేను దొంగతనం చేసి జైలుకు పోయానా? నరహత్య చేసి నేను జైలుకు పోయానా? ఎవరైనా మోసం చేసి నేను జైలుకు పోవలసి వచ్చిందా? సువార్త నిమిత్తమై నేను జైలుకు పోవలసి వస్తే మా ఆధ్యాత్మిక నాయకుడు జైలుకు పోయినాడని నువ్వేదో నన్ను గూర్చి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు. అది నీకు తగునా? నాతో ఉన్నారా మీరంతా? సువార్తను గూర్చి సేవకుడే నన్ను గూర్చి నువ్వు సిగ్గుపడేవాడవయ్యావు. ఇంకా పౌలు గుండెల బద్దలు చేసేటువంటి మరో విషయం తిమోతికి రాయాల్సి వచ్చింది. ఏమని రాశాడు చూడండి 15వ వచనంలో. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవు ఎరుగుదువు. వారిలో పృగెల్లు, హెర్మిగోనని వారున్నారు. ప్రభు వనీసపురి ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. ఏమయ్యా తిమోతి, నేను జైల్లో ఉంటే ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక్కడంటే ఒక్కడు రాలేదేంటి? నా వలన రక్షణలోనికి వచ్చారు, నా పరిచర్య వలన శిష్యులయ్యారు, నా వలన మీరు ఆధ్యాత్మిక నాయకులయ్యారు, ఈ రోజున దేవుని కొర వాడబడే వారయ్యారు. నేను చెరసాల పాలైపోతే నన్ను చూడ్డానికి వచ్చినోడు ఒక్కడూ లేడేంటి? ఆ ఒనిసిఫర్ ఇంటి వాళ్ళు తప్ప, వాళ్ళు రోమాకు వచ్చినప్పుడంతా జైల్లో ఉన్న నన్ను పరామర్శించి వారు పోయారుగా, చివరి నువ్వు కూడా రాలేదు నన్ను చూడడానికి. ఏం తిమోతి, నేను జైల్లో ఉంటే కనీసం నన్ను చూడడానికి, పరామర్శించడానికి కూడా నువ్వు రాలేదు. ఆసియాలో ఉన్న మీ వాళ్ళంతా నన్ను విడిచిపెట్టిపోయారు, నువ్వు కూడా అట్లనే చేశావు. ఒనిసిఫర్ ఇంటి వారు తప్ప ఎవరొచ్చారు నన్ను చూడడానికి? ఇదంతా నాకేమి నేర్పిస్తుందనంటే తిమోతి యొక్క డౌన్ఫాల్, తిమోతి యొక్క ఏమంటే ఒక్కొక్క అడుగు అతని జీవితంలో కనబడుతున్న ఒక పతనావస్థ, ఒక బలహీనతలు మనం చూస్తున్నాం. దేవునిచ్చిన వరమన వాడుకోవటం లేదు, ధైర్యంగా జీవించడం లేదు, సేవకుని గూర్చి సువార్తను గూర్చి సిగ్గుపడేవాడైపోయాడు. తన ఆధ్యాత్మిక నాడు జైలు పాలైతే పలకరింపు కూడా పోలేని వాడయ్యాడు. ఇంకో విషయం చూపిస్తాను చూడండి, 2వ అధ్యాయం 22వ వచనంలో, బాబు తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఏంటో యవనేచ్ఛలు నీ దగ్గరకు వస్తున్నట్టు కనబడుతుంది నాకు. నేను ఆ నోట ఈ నోట తెలుసుకుంటున్న మాట ఏంటంటే యవనేచ్ఛలకు నువ్వు దగ్గరైపోతున్నావు. ఏం చూసి నన్ను వెంబడించావయ్యా? నా దగ్గర జేం విని నన్ను వెంబడించావయ్యా? ఇంతకాలం నాతో కలిసి నువ్వు నాతో పనిచేసిన వాడివి, ఈరోజు యవనేచ్ఛలకు తావిచ్చావేంటి? ఐఎమ్ సారీ, నేను చాలా బాధపడుతున్నా. పౌలు రాసిన 2వ పత్రిక తిమోతిది, గుండె పగిలిపోతూ రాసిన పత్రిక ఇది. ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నాడో, ఎవరి వలనైతే తన సేవను అందించి ఆ సేవ 10 కాలాల పాటు భూమి మీద ఉండాలనుకున్నాడో అటువంటి యవనస్తుడు ఈ రోజున, అమ్మ అర్థమవుతుంది, ఇంకెన్ని ఎవిడెన్స్లు చూపించమంటారు? చాలవా? అనుగ్రహించబడిన వరమన ఉపయోగించడం లేదు, ఆత్మధైర్యాన్న కలిగి లేడు, సువార్తను గూర్చి సేవకుని గూర్చ సిగ్గుపడేవాడయ్యాడు, ఆధ్యాత్మిక నాయకుడిన పలకరింపడానికి పోలేదు, యవనేచ్ఛలక దగ్గరైపోతున్నాడు. ఇంతకంటే ఏం చూపను? ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్న తిమోతిని ఉద్దేశించి పౌలు తన చివరి మాటలు రాస్తూ, అమ్మా వింటున్నారా? పౌలు తన చివరి మాటలు చూస్తూ, తిమోతి, యేసుక్రీస్తులో నీ భాగ్యం ఏంటో తెలుసుకోవయ్యా, నీ బాధ్యత ఏంటో ఎరిగి సేవ చేయవయ్యా అని ఆయన రాసిన మాటలే 6 వచనాలు మనం చదివాం. అమ్మ వచ్చారా మనం చదివిన వాక్య భాగం దగ్గరకు? మీరు ఈ 6 వచనాల్లో యేసుక్రీస్తునందున్న ఒక విశ్వాసికి 5 స్థానాలు కనబడతాయి. దాన్ని బట్టే స్థితులు కూడా మనం అధ్యయనం చేస్తాం. యేసుక్రీస్తునందు మన భాగ్యం, యేసుక్రీస్తునందు మన బాధ్యత. అమ్మా వింటున్నారా మీరంతా? యేసుక్రీస్తునందు మన స్థానం, యేసుక్రీస్తునందు మన స్థితి.
ఒక ఇద్దరు అక్కలు ఐతుకక్కలవుతున్నారు. పాపం వాళ్ళ కళ్ళు మూస్తుంటే, ఆ కళ్ళు మూయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఈ ముదనష్టపోడు అరిచేలాగున్నాడురా బాబు! మా పరువు తీసేలాగున్నాడని పాపం ఏవండీ కనురెప్పలు వేయడానికి భయపడుతూనే, చూడ్డానికి కష్టపడుతూనే పాపం నాగుపాములాగా ఇట్లా కళ్ళిట్లా అంటున్నారు గాని ఊగుతున్నారు. ఆ! మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను. మా అసెంబ్లీలో ఒక అక్కుంటది. ఆవిడ పేరు జోగమ్మ. మీకులాగా చీర కట్టుకోవడం రాదామెకు. మీలా జడ వేసుకోవడం కూడా రాదామెకు. మీకు వలె బ్లౌజ్ వేసుకునే అలవాటు లేదామెకు. మెట్ట పెట్టుకుంటది. మెట్ట ముసలమ్మ అన్నమాట. చీర మీరు కుచ్చులు ముందుకు పెట్టుకుంటారు. ఆమె వెనక కుచ్చులు పెట్టుకుంటది. అందుకని అడ్డుగుండారమ్మలు అంటాం మేము వాళ్ళని. బ్లౌజ్ వేసుకోదామె. ప్రభు యొక్క సువార్త చెబితేనో రక్షణ పొంది మందిరంలో కూర్చొని బాగా వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తా ఉంటది ఆమె. అమ్మ వింటున్నారా? అయితే అప్పుడప్పుడు వాక్యం వింటూ వింటూ అంటుంది. దీనికేం పట్టిందిరా దెయ్యం? దీనికేమైనా దెయ్యం పట్టిందా? అలా అంటుంది ఏంటని గమనిస్తా ఉన్నాను. మీకు తెలిసిపో నేను అందరూ చూస్తూనే వాక్యం చెప్తా. కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం నాకు అస్సలు రాదు. చూస్తా ఉన్నాను. మళ్ళీ వాక్యం చెబుతూ చూస్తుంటే మధ్య మధ్యలో అంటుంది. అంటే ఇదేంట్రా ఇలా అంటుంది? దెయ్యం పడుతుందా ఏమన్నా? అని చెప్పి ప్రసంగం అయ్యాక ఎదురుగా వచ్చి, జోగమ్మ నువ్వు వాక్యం వింటూ మధ్య మధ్యలో అంటున్నావేంటి? నీకేమవుతుంది? అన్నా నేను. ఏం లేదు స్వామిబాబు, దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు ఏంటో నిద్రొచ్చేలాగా అనిపిస్తుంటేను, ఏం చేస్తున్నామా నిద్రొస్తే అంటే, ఆ మెడలో ఉన్న తాడుకి ఒక పిన్నిస్ తెచ్చుకుంటుందంట. ఆ మెడలో ఉన్న తాడు ఒక పిన్నిస్ తెచ్చుకుంటుందంట. ఆ పిన్నిస్ నిప్పి చీర చెంగు అట్లా పెట్టుకొని, ఒక వేలెటు, ఒక వేలులో పిన్నిస్ పట్టుకొని నిద్ర వచ్చేలాగుంటే టప్పని పొడుస్తుందట అంటుందన్నమాట. కొద్దిసేపు బాగా వాక్యం వింటుంది. మళ్ళీ నిద్రొచ్చేలాగుంటే మరోసారి పొడుచుకొని అంటుందన్నమాట. మళ్ళీ కొద్దిసేపు బాగా వాక్యం వింటుంది. నన్నాను, ఒకసారి నీ వేలు చూపించు జోగమ్మ అన్నాను. వేలు చూపిస్తే, బ్లడ్ స్మియర్స్ తీయడానికి పొడుస్తారే హాస్పిటల్‌లో, అట్లా కన్నాలున్నాయి. కన్నాలు పడిపోయినాయి వేని. అదేంటి జోగమ్మ, సెప్టిక్ అవుతుంది. అట్లా చెయ్యి తీసేస్తారు, వేలు తీసేస్తారు. వేలు పోతది. నువ్వెందుకు అలా చేస్తున్నావనంటే, ఆ అమాయకురాలంటుంది, వేలు పోతే పోనీ బాబు, వర్తమానం పోతే ఆ! వేలు పోతే పోనివ్వండి, వర్తమానం పోతే మళ్ళీ నాకొస్తదా? నాగరికత, సంస్కృతి, కట్టు, బొట్టు ఏది తెలియని ఒక అమాయకురాలు, విద్య లేనామె వర్తమానం పోగొట్టకూడదు నేను అనే శ్రద్ధ ఆమె కనపరుస్తా ఉంది. మరి నాగరికత, సంస్కృతి, చదువు సంధ్యలున్న మీలాంటోళ్ళకి ఏమొచ్చిందో మైదారు రోగం. ఒక అక్కయితే లేచిపోయిందిలెండి ఇందాక. ఇందాక ఇలాగంటుంటే పాపం ఏం తిప్పలు పడుతుందిరా ఈ అక్క. కళ్ళు మూస్తే ఈడు తిడతాడో తెలిసిపోయింది. ఆ! అలాగైతే ముయ్యడానికి తెరుచుకొని ఉండడానికి శక్తి చాలడంలా. అందుకనే కనురెప్పలు ఆపుకుంటా, కళ్ళేమో గుడ్లప్పగించినా గాని పాము ఊగుతున్నట్టు ఊగుతుంటే, ఆహా! ఈమె నిద్రపోతుందని నాకు తెలిసిపోయింది. అమ్మ వింటున్నారా? జగమెరిగిన బ్రాహ్మణుడిని నాకు జంజమేయకండి. ఆ! క్రైస్తవుల సంగతులు బాగా ఎరిగిన వాడిని. మీరు వింటే ఎలాగుంటారో, వినకుండా ఉండి విన్నట్టుగా మీరు వేషం వేస్తే ఎట్లుంటారో ఇంతమందిని చదివా. ఆ! ఈ కొద్ది సేవా జీవితంలో. కనుక నా ముందు నటించకండి, దొరికిపోతారు మీరు. ఇక లేచిపోయారులెండి, ఇక చచ్చినా పడుకోరు ఇక. ఎక్కడున్నాం మనం? కర్మేళ్ళు అనేరు. ఎక్కడున్నా వాక్య ధ్యానములు ఎక్కడున్నా చెప్పండి. తిమోతి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏవో కొన్ని బలహీనతలు చోటు చేసుకున్నాయి. వింటున్నారా? ఆయనకివ్వబడిన వరం ఉపయోగించడంలా ఆయన ధైర్యంతో సేవలో లేడు. సువార్తను గూర్చి, సేవకుని గూర్చి సిగ్గుపడిపోతున్నాడు. సేవకుడిని పరామర్శించలేదు. యవనస్తులకు ఎందుకో దగ్గరైపోతున్నాడు. అటువంటి సమయంలో, బాబు తిమోతి, నేను చావ సిద్ధమయ్యున్నాను. ప్రాణార్పణముగా పోయబడే వేళొచ్చింది. నేను వెడలిపోవు గడియ నాకొచ్చేసింది. నా పరుగును సరిగా నేను పరిగెత్తాను. ఆ! నా పరుగు నేను సరిగా పరిగెత్తాను. నా కొరకు ఏముంచబడిందో యేసయ్య దగ్గర అది నాకు బాగా తెలుసు.
కాకపోతే నీవు యేసుక్రీస్తులో నీ భాగ్యమేంటో ఎరుగు, యేసుక్రీస్తులో నీ బాధ్యత ఏంటో ఎరిగి బ్రతకవయ్యా అని ఆయన రాసినటువంటి మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. సరే, ఈ 6 వచనాల్లో ఆ రోజున తిమోతికి కొన్ని టైటిల్స్ ఇచ్చినాడు. ఈ రోజున మనకు కూడా ఆ టైటిల్స్ వర్తిస్తాయి. అది నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. రండి, 2వ వచనం చదువుతాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు ఒక కుమారుడు అనే మాట అండర్లైన్ చేయండి. బాబు తిమోతి, నువ్వు ఎవరివో తెలుసా? దేవుని కుటుంబంలో నీవు కుమారుడవు. చెప్పండి, ఇది నీ భాగ్యం. దేవుని కుటుంబంలో ఎవరు నీవు? కుమారుడు. ఇలా అడుగుతాను, చెప్పండి, ఎలాగ మనం కుమారులం అవుతామని చెప్పండి, ఇది భాగ్యం అనుకోవడానికి. ఎలాగ మనం కుమారులం అవుతామని చెప్పండి నాకు. అంగీకరించడం వలన. యోహాను సువార్త 1:11 1:12 తమ్ముడు. యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించారో, తన నామందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు దేవుని కుమారులు అవుతారా, దేవుని పిల్లలు అవుతారా? తమ్ముడు రిఫరెన్స్ చెప్పాను. తమ్ముడు చెప్పాలి నువ్వు నాకు. పిల్లలా కుమారులా? అక్కడ ఉన్నమాట చెప్పండి, మీ సొంత వేదాంతం వద్దు నాకు. పిల్లలా కుమారులా చెప్పండి. కుమారులను ఉందమ్మా. అసలు బైబిల్ చూస్తున్నారా మీరు? దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. తను ఎందరు అంగీకరించారో, తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. కుమారుడు కాదు తమ్ముడు, పిల్లలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసును మన సొంత రక్షకుడు అంగీకరించినందున మనం దేవుని పిల్లలమయ్యాం. నో డౌట్, అనుమానించకండి. అయితే పిల్లలందరూ కుమారులు కాదు. పిల్లలందరూ కుమారులు కాదు. బాబు తిమోతి, నా కుమారుడా, నువ్వు దేవుని కుటుంబంలో కుమారుడురా. పిల్లలందరూ కుమారులు కాదు. విభజిస్తాను వినండి. పిల్లలు వారసులే గాని హక్కుదారులు ఎవరు? పిల్లల వారసులే గాని చెప్పండి, హక్కుదారులు ఎవరు? కుమారులు ఎవరు అంటే వీళ్ళు వారసులు ప్లస్ హక్కుదారులు కూడా. మీ నాన్నకు నీవు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు లోపుకున్న కుర్రాడువైతే మీ నాన్నగారి యొక్క ఆస్తిగా వారసుడువా, హక్కుదారుడువా? మాట్లాడరే. హక్కుదారుడు కాదు కదా. 18 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నువ్వు ఎవరవుతావు అని అంటే నువ్వు కుమారుడు అవుతావు. ఎదిగిన వాడు కుమారుడు. అమ్మ, పరిపక్వత లేనివాడు పిల్లగాడు. ఎదిగిన వాడు కుమారుడు, పరిపక్వత లేనివాడు పిల్లగాడు. ఈరోజు నా క్రైస్తవ సంఘంలో నీవు పిల్లదానివా, కుమార్తెవా? నువ్వు పిల్లాడివా, కుమారుడు? అది నా ప్రశ్న. పిల్లలతో దేవుడు సంబరపడిపోవడం లేదు, ఆయన కుమారులు కావాలంట. ఈరోజు నా క్రైస్తవ సంఘంలో ప్రభువుని విశ్వసించి ప్రభువుని అంగీకరించిన వారు పిల్లలే, అందులో అనుమానమే లేదు. కానీ పిల్లలుగానే మిగిలిపోతున్నారు సంవత్సరాల తరబడి. నోట్లో పాలపేక పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు తన్నుకుంటున్న పసిపిల్లల్లాగా ఎదగరా. యేసు ప్రభువుని నమ్మి సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది, ఇంకా పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది. ఎదగడే. మీకు ఆ విషయం చెప్పనా? ఎదుగు బొదుగు లేనివారు, ఎదుగుదల లేనివారు లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, కన్నవారు ఏడ్డానికి పనికొస్తారు. నీకు పుట్టిన పిల్లవాడు ఎదగలేదు, మానసికంగా శారీరకంగా ఎదగలేదు. ఏమండి, వాడు చూస్తుంటే లోకం వాడి ఆకారం, వాడి మాటలు, వాడి పిచ్చి ఏమండి వాలకం చూసి నవ్వుకుంటుంది లోకం. కానీ కన్న తల్లివైన నీకు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎదగడే నా కొడుకు, ఎదగలేదేంటి నా కూతురు? దాని వేషాలు, దాని హావభావాలు, దాని పిచ్చి వేషాలు ఏమంటే అవన్నీ చూసి లోకం నవ్వుకుంటుంది. ఎదగడం లేనివారు, ఎదుగుదల లేనివారు లోకానికి నవ్వులాటగా పనికొస్తారు, కన్నవారిని ఏడిపించడానికే పనికొస్తారు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ ఎదగరే. నేనంటాను, మీరు లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, దేవుడిని ఏడిపించడానికే పనికొస్తారు. నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. ఎదుగు బదుగు లేక ఎదగాలట. ఎఫెసీ పత్రిక 4:15 పౌలు అంటాడుగా ఒక మాట. ఏమన్నాడు చెప్పనా మీకు? ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు చెప్పండి మన అన్ని విషయములలో ఎదుగుదము.
ఎదిగిన వాడు కుమారుడు, పరిపక్వత లేనివాడు పిల్లాడు. ఇప్పుడు తిమోతి నువ్వు ఎవరో తెలిసే పిల్లాడి కాదురా, నువ్వు కుమారుడివి. దేవుని ఇంటిలో నువ్వు కుమారుడివి. దేవుడు నిన్ను కుమారునిగా చూస్తున్నాడు. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే మాట? పిల్లాడికి కుమారుడికి తేడా తెలిసిందా మీకు? మళ్ళీ చెప్పనా? పిల్లాడు వారసుడే గాని హక్కుదారుడవడు. కుమారుడు వారసుడు ప్లస్ హక్కుదారుడు కూడా. ఎదిగిన వాడు కుమారుడు, ఇవ్వండి పసివాడు ఈ పిల్లవాడు, పరిపక్వత లేనివాడు అని అర్థం. కనుక తిమోతి నువ్వు ఎవరో తెలుసా? నీవు కుమారుడు రా నాయన. ఇది నీ భాగ్యం. నువ్వు దేవుని కుటుంబంలో నువ్వు కుమారుడు అయ్యావు. మరి నీ బాధ్యత ఏంటి? చూపిస్తాను రండి. కుమారుడు ఎలా ఉంటారో చూపిస్తాను. కుమారుడు ఏ బాధ్యతతో బ్రతకాలో చూపిస్తాను రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఒక మాట 9వ వచనం చూడండి ఏమి రాసిందో. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధాన పరుచువారు అంటే అర్థం ఏంటి? ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, మధ్యలోకి వెళ్ళి నీవు అటు ఉండవయ్యా, నీవిటు ఉండవయ్యా అని వాళ్ళిద్దరు చేతులు కలిపేసి దెబ్బలాట ఆపేసి సమాధాన పరిచేస్తే దేవుని కుమారులా? అలా అయితే పోలీసు వాళ్ళు దేవుని కుమారులు. అలా అయితే ఏమంటే రాజకీయ నాయకులు దేవుని కుమారులు. అలా అయితే రౌడీ షీటర్లు దేవుని కుమారులు. అలా అయితే ఏమండి వింటున్నారు మీరు, సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు దేవుని కుమారులు. ఇక్కడ సమాధానపరచువారు తెలుగు తర్జుమా బలహీనమైన తర్జుమా. అక్కడ ఇరేనే అనే పదం యేసయ్య వాడాడు. మత్తయి కూడా ఇరేనే అనే గ్రీకు పదమే రాశాడు. దాని అర్థం ఏంటనంటే సమాధానపరచువారు కాదు. కేథలిక్ బైబిల్లో బాగుంటుంది, సమాధానం స్థాపించబోని వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుటుంబంలో కుమార్తెవైతే, దేవుని కుటుంబంలో కుమారుడవైతే నువ్వేం చేయాలో తెలుసా? సమాధానాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. సమాధానం ఏం చేయాలి? నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. మాకు విద్యార్థుల మధ్య పరిచర్యలో, స్టూడెంట్స్ మినిస్ట్రీలో జూలియస్ అని ఒక అన్నగారు ఉండేవాళ్ళు. అమ్మ, వింటున్నారా లేదా మీరు? తమిళియన్, మా విశాఖపట్నం ఉండేవారు అన్నయ్య. ఆయన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. బెంగళూరులో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కమిషనర్గా ఎయిర్పోర్ట్లో రిటైర్ అయినాడు అన్నగారు. మంచి ఆత్మీయుడు, చాలా కష్టపడి సేవ చేసిన ఆయన. వినండి ప్రియమైన స్నేహితులు, ఆయన ఒకసారి సాక్ష్యం చెప్పగా నేను ఇద్దరు మీటింగ్లో ఉన్నప్పుడు అతని భారంతో చెప్పిన సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన స్టూడెంట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక యవనస్తుని ఇంట్లో పెట్టుకొని అతనికి భోజనం పెట్టి, అతని బట్టలు ఇచ్చి, అతని ఫీజు కట్టి చదివిస్తూ ఉంటే ఆ యవనస్తుడు కాస్త పిహెచ్డి చేసే పిల్లగాడైనాడు, రీసెర్చ్ స్కాలర్ అయినాడు. ఆ రీసెర్చ్ స్కాలర్ అయిన తర్వాత ఆయన రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉండి చదువుతూ ఉన్నప్పుడు అన్నగారికి ఏదో అడిగాడట. అది వాక్యానుసారం కాదని వాడు అభ్యర్థన రిజెక్ట్ చేశారు. ఈయన చేయగానిక అన్నగారి మీద, ఆ అక్కగారి మీద, వాళ్ళ ఇంట్లో పిల్లల మీద, ఆ రోజుల్లో ఉత్తరాలే కదా, ఫోన్లు లేవు, చెడ్డ చెడ్డ మాటలు రాసి ఉత్తరాలు చాలామంది పోస్ట్ చేసేవాడట. అది ఎరిగిన అన్నగారేమో, తమ్ముడా ఇదేంటి పిచ్చి రాతలు రాస్తున్నావు, ఇది నిజమా, ఇవన్నీ అబద్ధాలు ఎందుకు నా మీద ఎలా రాస్తున్నావు, అందరి ముందు నిలబడిన వాక్యం చెప్పాలి, మరి నా సాక్ష్యం పాడైతే నీ చెప్పిన వాక్యం అంగీకరించలేరు కదా, నువ్వు ఇట్లా చెయ్యొద్దు తమ్ముడంటే వినలా, ఇంకా అలానే రాస్తున్నట్ట. ఓసారి రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్కి వెళ్ళి ఆయన రూమ్కి వెళ్ళాట. వెళితేను, వింటున్నారా లేదా? వెళితే వినండి, ఎవరో మాట్లాడుతున్నారు ఆయనతో. నేను మా తమ్ముడితో మాట్లాడడానికి వచ్చాను, కొంచెం నా టైం ఇస్తారంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక, తమ్ముడు నేను చేసిన నేరం ఏంటి? ఈ ఉత్తరంలో నా మీద చెడ్డ మాటలు, ఆ ఉత్తరంలో నా భార్య ఆ బిడ్డల మీద చెడ్డ మాటలు రాసి నా సాక్ష్యాన్ని పాడు చేస్తున్నావు, నేను ఏం తప్పు చేశానో చెప్పు, నీకు క్షమాపణ కోరుతాను, సరిచేసుకుంటానంటే వీడన్నాడట, గెట్ అవుట్. ఎవరు పెట్టిన భోజనం తిన్నావయ్యా నీవు? ఎవరిచ్చిన గుడ్డ మొక్కలు వేసుకున్నావు? ఎవరు ఫీజు కడితే ఈ రోజున రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఓ పిహెచ్డి స్టూడెంట్ అయ్యావు? గెట్ అవుట్ అన్నాడట. అంటే ఆయన నెమ్మదిగా తలుపు వరకు వెళ్ళి తలుపు పైన గడిపెట్టాడంట. ఇదే టన్ను గడిపెట్టాడు, కొడతాడా అన్నట్టుగా వీడు కొంచెం గుండెలో రాయిడిపోయింది. సరే మొత్తానికి వెనకొచ్చా, తమ్ముడు ఏమి చేస్తే క్షమిస్తావా నాకు అర్థం కావడం లేదు,
నేను ప్రభువుని బాగా అడిగొచ్చాను. ఈరోజు ఎట్లైనా నువ్వు నన్ను క్షమించాలి అంటే, మారు మాట్లాడొద్దు వెళ్ళమనంటే, నాకు దేవుడు చెప్పాడు ఒక పని మిగిలిపోయింది. ఆ పని చేసి ఎళ్ళిపోతానని. ప్రియులారా ఆయన చేసిన పనేంటో తెలుసా? కిందకు వంగి కాలు పట్టుకున్నాడట. తమ్ముడు నన్ను క్షమించు తమ్ముడు. దేవుని పని పాడైపోతున్నా, సాక్ష్యం పాడైపోతుంది. నీవు కూడా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఉండలేవు అని కాలు పట్టుకొని ఫర్గివ్ మీ అంటున్నాడట. అప్పుడు వాడికి గుండె కరిగింది కొంచెం. ఇదంతా మీకెందుకు చెప్పాననంటే, భోజనం పెట్టినోడు, బట్టలిచ్చినోడు, ఫీజు కట్టినోడు, నిన్ను స్థితికి తీసుకొని వస్తే, అతను బద్నాం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటే, వాడింటికి నా ఇల్లంత దూరమో, నా ఇంటికి వాడెల్లంతే దూరం. ఏం చెప్పుకుంటాడో చెప్పుకొని, నేను కొన్ని మాటలు వాడి గురించి చెప్పగలను అనుకోలేదు. వెళ్ళి సమాధాన పడ్డానికి ఆ! తను పెట్టిన భోజనం తిన్నా, తనిచ్చిన గుడ్డలు వేసుకున్నా, తన కట్టిన ఫీజుతో చదువుకున్న సహోదరుడు పాదాల పట్టుకుంటున్నాడు. దట్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. అది దేవుని కుమారుల లక్షణం. అర్థమవుతుందా? సమాధానం స్థాపించడం అంటే అదే. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నా దగ్గరగా వెళ్ళి సమాధాన పడ్డానికి. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నా దగ్గరగా వెళ్ళి సమాధాన పడ్డానికి, క్షమాపణ వేడుకోవడానికి ప్రాకులాడుతున్నాడే, అది దేవుని కుమారుల లక్షణం. ఈ రోజున ఒక్క మాట అడుగుతాను చెప్పండి. మన దేవుని కుమారులం, కుమార్తెలమేనంటామా? మనకు పడని మనిషి దగ్గరకు మనది తప్పు లేకపోయినా పోయి సమాధానం ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేయగలుగుతామా చెప్పండి నాకు? అంటే నీ భాగ్యం దేవుని కుమార్తె, నీ భాగ్యం దేవుని కుమారుడు. కానీ నీ బాధ్యత సమాధానాన్ని స్థాపించాలి. మరి నీ బాధ్యత విస్మరిస్తే ఎట్లండి మనం? మన బాధ్యతలు విస్మరించి బ్రతికితే ఎట్లా? అమ్మ అర్థమవుతున్నదా? ఒకటి చెప్పాను. రెండో సంగతి చెప్తాను. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎట్టుంటారు? చాలా చెప్పొచ్చు గానీ టైం లేదు. మరొకటి చెప్తాను దేవుని కుమారుల గూర్చి. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము పండక్కొస్తేను ఆయన్ని విడిచిపెట్టి మరియ యోసేపులు వెళ్ళిపోయినారు. ఒక దినమంతా ప్రయాణం చేసి యేసెక్కడున్నాడు అని వెతికితే యేసే కనబడలా. మళ్ళీ వాళ్ళు వెనక్కి నడిచొచ్చారు. వచ్చేసరికి యేసు ప్రభువారు పండితుల మధ్యలో కూర్చొని ఆయన వారితో దేవుని మాటలు చర్చిస్తా ఉన్నాడు. అప్పుడు మరియ వచ్చి ఇలాగంటుంది. ఏమందో చదువుతాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా 49 వచనం చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉందని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి, ఈ తండ్రి వెతుకుతున్నాడేమో గాని పైనున్న తండ్రికి తెలుసు నేను ఆయన పనుల మీద ఉండడానికి పుట్టానని. నేను ఆయన పనుల మీద వాక్యాన్ని కూడా చర్చిస్తుంటే మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? ఈ వచనంలో దేవుని కుమారుడు ఎలా ఉంటాడనంటే తండ్రి పనుల మీద బాధ్యత కలిగి ఉంటాడు. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. తండ్రి పనుల మీద బాధ్యత. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా వినండి. కుమారుని యొక్క లక్షణం సమాధానం స్థాపిస్తారు. కుమారుల యొక్క లక్షణం తండ్రి పనుల మీద శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడు చెప్పండి, మన కుమారుల కుమార్తెలమేనా తండ్రి పనుల మీద శ్రద్ధ ఏది? శ్రద్ధ ఉంది గనుకనే దేవాలయానికి వెళ్ళి రోకలు మార్చే వారి యొక్క బల్లలు తోసివేసేసి నా తండ్రింటిని మీరు దొంగల గోగ ఎందుకు చేసినారు అన్నాడు. ఆ తండ్రి పనుల మీద శ్రద్ధ ఉంది గనుకనే ఉదయకాలమనే అరణ్యములోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఆ తండ్రి పనుల మీద శ్రద్ధ ఉంది గనుకనే విశ్రాంతి దినమన సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చదివినాడు. ఆ తండ్రి పనుల మీద శ్రద్ధ ఉంది గనుకనే ఒక్కడడిగినా వాడికి సువార్త చెప్పాడు. జనసమూహాలు వచ్చినా వాళ్ళకి వాక్యం చెప్పాడు. ఇదంతా ఏమిటి అంటే, అమ్మ వింటున్నారా, తండ్రి పనుల మీద ఆసక్తి. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో శిష్యులు ఇది జ్ఞాపకం చేసుకున్నారట. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నమాట. ఈయన విషయంలో నెరవేర్పుకొచ్చినట్టుంది అనుకున్నారట. దేవుని కుమారులు కుమార్తెలు దేవుని పనుల ఎడల ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మందిర పనుల మీద ఆసక్తి, ప్రార్థన చేయడానికి ఆసక్తి, వాక్య ధ్యానం చేయడానికి ఆసక్తి, సాక్ష్యం ఇవ్వడానికి ఆసక్తి, సువార్త చెప్పడానికి ఆసక్తి, ఆ?
సమర్పించుకోవడానికి ఆసక్తి. ఏ ఆసక్తి మన దగ్గర ఉందని నేను దేవుని కుమారుడని నేను అనుకోను, మీరు దేవుని కుమార్తెలని మీరు అనుకుంటారు చెప్పండి? దేవుని కుటుంబంలో కుమారుడు తిమోతి, మర్చిపోయావు నీ స్థానం ఏదో. స్థితిలో మరి కుమారుడుగానే బ్రతుకు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, మనందరి యొక్క స్థానం ఏంటి అంటే, మనందరి భాగ్యం ఏంటనంటే, దేవుని కుటుంబంలో కుమారులు కుమార్తెల మనం సమాధానం స్థాపించడానికి పూనుకుందాం. రెండవ మాట, తండ్రి పనులకు ఆసక్తి కలిగి బ్రతుకుదాం. అప్పుడు కుమారులుగా కుమార్తెల సరిగా ఉన్నట్టు లెక్క. ఇంకెక్కువ వివరించలేను, టైం లేక. అది మీరు ధ్యానం చేసుకోండి, మొదటి మాట. రెండో మాట చూద్దాం రండి. రెండో మాట ఏంటనంటే, అమ్మ వింటున్నారా మీరంతా? రెండో మాట చూపిస్తాను చూడండి. తిమోతికి వ్రాయబడిన రెండో పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నీ వరకు వచ్చిన ఈ బోధ నాది కాదు, నీది కాదు, దేవుని వల్ల మనం పొందినాము. నువ్వేం చేయాలో తెలుసా? నమ్మకము గల సామర్థ్యం గల మనుషులకు దాన్ని అప్పగించు. అంటే తిమోతి, యేసుక్రీస్తులో నీ స్థానం ఏంటో తెలుసా? నీ ఒక గృహ నిర్వాహకుడవు. సువార్త నీది కాదు, సంగమ నీది కాదు. సువార్త నాది కాదు, సంగమ నాది కాదు. అది యేసు ప్రభు నాకు అప్పగించాడు, నేను అది నీకు అప్పగించాను. నీవు మరొకరికి అప్పగించు, వాళ్ళు మరొకరికి అప్పగిస్తారు. క్రైస్తవుడు తన భక్తి 4 తరాలకు ఉండాలని ఆలోచించాలంట. ఏ ముదనష్టపు రోగం వచ్చిందో తెలుగోళ్ళకి కానీ, నేను బాగుంటే చాలు, కొందరం బొమ్మ. నా రోజులు బాగుంటే నాకు అంతే చాలు, తరువాతోడు ఏమైతే నాకేంటి భక్తిలో. కనీసం కడుపున పుట్టిన పిల్లలు వీళ్ళు సరిగా భక్తి చేసుకోగలుగుతారా లేదా? మా రోజుల్లోని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ విహెచ్పి వాళ్ళు, ఈ శివసేన వాళ్ళు, ఈ బజరంగ్ దళ వాళ్ళు, వీళ్ళందరూ వ్యతిరేకమైపోతుంటే భక్తికి, మా పిల్లల కాలం వచ్చేసరికి ఏం భక్తి చేసుకుంటారు? రవ్వంతైన భయం లేదు ఈనాటి క్రైస్తవులకి. మా రోజుల్లోని ఇలా ఉంటే మా పిల్లల రోజుల్లో వాళ్ళు ఎట్లా భక్తి చేసుకుంటారు అని ఏడవలసిన క్రైస్తవులు నవ్వుకుంటున్నారు అంటే, మీరు గృహ నిర్వాహకులుగా మీరు ఉన్నారన్న విషయమే మనకు అర్థం కాలేదు. గట్టిగా చెప్తున్నట్టున్నానేమో, తప్పదు. యేసుక్రీస్తునందు మన గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకులమైతే మన వరకు వచ్చిన ఈ భక్తి మన పిల్లల పిల్లలకు అప్పగించాలి. వాళ్ళు యోగ్యంగా భక్తి చేసేలాగా వారిని మనం పెంచాలి. సరే, గృహ నిర్వాహకులుగా ఉండడం అది మన భాగ్యం అయితే, మన బాధ్యతలు చెప్తాను వినండి. వింటున్నారా లేదా మీరు? ఒళ్ళు మండిపోతున్నట్టుంది మీకు, తెలుస్తుంది మీ ముఖాల్లో. ఏమంటే గృహ నిర్వాహకులం అయితే 2 బాధ్యతలు ఉన్నాయి. మొదటి బాధ్యత చెప్తాను రండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసి ఉంది. 1 కొరింథీ 4:2 చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. అవశ్యం. గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఫెయిత్ఫుల్నెస్ నాట్ ఆప్షనల్ బట్ ఎసెన్షియల్. నమ్మకంగా ఉండడం అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు కాదు, తప్పనిసరిగా ఉండు, అవశ్యం అన్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన సంసారం, దేవుడు మనకిచ్చిన సావాసం, దేవుడు మనకిచ్చిన, అమ్మ వింటున్నారా, ఏమంటే సంఘం, వీటన్నిటి విషయంలో నమ్మకముగా ఉండుట అవశ్యం. అర్థమవుతుందా అండి? దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన సంతానం, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చిన సావాసం, దేవుడు మనకిచ్చిన సంఘం, వీటన్నిటిలో మన పాత్ర ఎంతో అంతా పోషించి నమ్మకమైన వారు గుండుట అవశ్యం. గృహ నిర్వాహకులే నమ్మకస్తులు. చెప్పండి, గృహ నిర్వాహకులు అంటారా? అది మన స్థానం అయితే మనం నమ్మకంగా ఉంటున్నాం, ఇది మన బాధ్యత నిర్వర్తిస్తున్నామా? ఇది ఎవరి వాళ్ళం ఆలోచించాలి. రెండవ సంగతి, గృహ నిర్వాహకుడు అంటే స్టీవార్డ్ అంటే, మొదటి మాట అమ్మ విన ఫెయిత్ఫుల్గా ఉండాలి, అది బాధ్యత. రెండో బాధ్యత ఏంటనంటే గృహ నిర్వాహకుడు కాపాడాలి, సంరక్షించాలి. గృహ నిర్వాహకుడు అంటే సంరక్షించువాడు, వార్డెన్ అని అర్థం. ఈ రోజున సంఘం మీద దాడులు, సువార్త మీద దాడులు, దీన్ని కాపాడవలసినటువంటి గృహ నిర్వాహకులం కర్మేల్లో కూర్చున్నాం.
కాపాడాలి. పౌలు తిమోతికి ఈ మాట పదే పదే చెప్పాడు. మీరు చూస్తారంటే చూపిస్తాను మీకు. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని ఏం చేయాలి? కాపాడు, కాపాడి. తర్వాత రెండో పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో, నీకు అప్పగించబడిన ఈ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలి? కాపాడాలి. ఆలకిస్తున్నారా? మనకు అప్పగించబడిన సువార్త, మనకు అప్పగించబడిన సంఘం, దీని మీద దాడులు జరుగుతూనుంటాయి. మొదటి శతాబ్దం నుంచి దాడులు జరుగుతున్నాయి. ఆ రోజున ఒక మతం, ఆ రోజున ఒక ప్రభుత్వం, ఈ రోజున ఒక మతం, ఈ రోజున ఒక ప్రభుత్వం. క్రైస్తవ సంఘం మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ రోజున దాడి చేసింది యోధా మతం, ఆ రోజున దాడి చేసింది రోమా ప్రభుత్వం, ఈరోజు దాడి చేస్తుంది మరో మతం, ఈరోజు దాడి చేస్తుంది మరో ప్రభుత్వం. కనుక దేవుని యొక్క ఇంటిలో వింటున్నారా, కుమారులంగా మన బాధ్యత నిర్వర్తిస్తూ దేవుని యొక్క ఎస్టేట్లో, దేవుని స్వాస్థ్యంలో గృహ నిర్వాహకులమై నమ్మకముగా ఉండుట. రెండవ మాట కాపాడుట అని 2 బాధ్యతలు నిర్వర్తించాలట. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? అర్థమవుతుందా? దేవుని కుటుంబంలో ఎవరం మనం? కుమారులం, కుమార్తెలం. దేవుని స్వాస్థ్యానికి మనం ఎవరం? గృహ నిర్వాహకులం. మర్చిపోకండి, దేవుని కుటుంబంలో మనం ఎవరం? కుమారులం, కుమార్తెలం. అది మన భాగ్యం. మన బాధ్యత ఏమిటి? సమాధానం స్థాపించాలి. అలాగనే తండ్రి పనుల మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని స్వాస్థ్యానికి మన గృహ నిర్వాహకులం. ఇది మన భాగ్యం. మన బాధ్యత ఏమిటి అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఏంటంటే నమ్మకంగా జీవించాలి. తర్వాత చెప్పండి, తర్వాత ఏం చెప్పాను? సంరక్షిస్తూ కాపాడుతూ బ్రతకాలి. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో నేను 5 సార్లు చెప్పాను. మొదటి నీ సమయం, రెండో నీ సంతానం, మూడో నీ సంపద, నాలుగో నీ సావాసం, నాలుగో నీ సంఘం. ఇవన్నీ దేవుడు నీకు అప్పగించాడు. ఈ 5 విషయాల్లో నమ్మకముగా ఉండుట ఆవశ్యకం. అంతే, ఆప్షనల్ కాదు. ఉంటే ఉంటాను, లేకపోతే లేదు కాదు. ఉండి తీరవలసిందే. నమ్మకంగా ఉండి తీరవలసిందే. కాపాడవలసిన సువర్తన సంఘాన్ని మనం కాపాడవలసి, అప్పుడే మన మంచి గృహ నిర్వాహకులం అన్నట్టు. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, సమయం లేదు గనక. 2 అర్థమవుతుందా? మూడో సంగతి చెప్తాను రండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చెప్పడమా చిక్కుకొనడు. క్రీస్తులో మన 3వ స్థానం. మనము దేవుని సైన్యములో సైనికులం, దేవుని కుటుంబంలో కుమారులం, దేవుని స్వాస్థ్యానికి గృహ నిర్వాహకులం, దేవుని సైన్యములో సైనికులం. అది మన స్థానం, అది మన భాగ్యం. మనలను ఆయన రిక్రూట్ చేసుకున్నాడు తన సైన్యానికి. ఆయన సైన్యానికి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్వీకరించినాడు తన సైన్యములు ఉండడానికి. అది మన భాగ్యమైతే, ఇప్పుడు సైన్యములో ఒక సైన్యాధిపతిగా, ఒక సైన్యాధిపతురాలుగా వింటున్నారా, ఒక సిపాయిగా ఉండవలసిన జీవితం ఇక్కడ రాసి ఉంది. అందులో ఏంటో తెలుసండి, ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అంటే ప్రత్యేకంగా ఉంటాడు, లోకములో కొట్టుకొని పోడు. అర్థమవుతుందా అండి? సైనికుడు సైన్యాధిపతిని సంతోషపరిచేందుకట ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. అంటే లోకములో కలిసిపోయి లోకంతో కొట్టుకొని పోడు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుందండి, దేవుని నమ్మిన దేవుని ప్రజలు ప్రత్యేకంగా జీవించాలని. యాకోబు 4:4లో యాకోబు ఈ మాట అన్నాడు, చాలా మంచి మాట. యాకోబు 4:4లో యాకోబు అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువగును. మొదటి యోహాను పత్రిక 2:16లో, మొదటి యోహాను పత్రిక 2:16లో యోహాన్ అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. ప్రేమించకండి. అర్థమవుతుందా?
తరువాత అదే యాకోబు తన పత్రికలో మొదటి అధ్యాయం 27వ వచనం అంటాడు, దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఎలా ఉంటుందంటే ఈ లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా ఉంటుంది అన్నాడు. లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిన్యం అంటించుకొనరాదు. ఎందుకంటే నువ్వు సైన్యములో చేరిన సైనికుడివి, సైన్యములో చేరిన సిపాయివి. నీవు ప్రత్యేకంగా ఉండాలి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనరాదు. అమ్మ వింటున్నారా మీరంతా? తర్వాత రోమాపత్రిక 12:2లో పౌలేమంటాడో తెలుసా అండి? మీరు లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. అంటే లోక మర్యాదను అనుసరించకండి, లోకమును స్నేహించకండి, లోకమును ప్రేమించకండి. చెప్పండి, లోకమును అంటించుకొనకండి, లోక మర్యాద కిందకి వెళ్ళిపోకండి, ప్రత్యేకంగా ఉండండి. మీరు ఈ సైన్యములో సైనికులు, మీరు ప్రత్యేకంగా ఉండాలి. మనకేం మైదా రోగం వచ్చిందో కానీ ఎక్కడేమో యేసు ప్రభుతున్నట్టే ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడేమో లోకంలో లోకస్తుల్లాగే ప్రవర్తిస్తుంటాం. ఇక్కడ మేము చూసి అనుకోండి, అబ్బా మా ముందు ఎన్ని తెల్లపావురాలు కూర్చున్నాయో, దేవునికి స్తోత్రం, ఇవన్నీ తెల్లపావురాలు అనుకుంటాం. తెల్లపావురాల వల్లకాడవి నల్లకాకులు. వీధిలోకి వెళ్తే తెలుస్తుంది నల్లకాకులు బతుకు. ఎక్కడేమో ప్రార్థన చేయండి అన్నయ్య గారు అంటావు, అక్కడికేమో పిలక పంతుల దగ్గరికి వెళ్ళి మొత్తం పెట్టండి అయ్య గారు అంటావు. ఇక్కడ ప్రార్థనకు వస్తావు, అక్కడ మొత్తం పెట్టించుకోవడానికి పోతావు. అన్న గృహప్రతిష్ఠగా మీరే వచ్చి రెబ్బను కత్తిరించాలంటే మేము సంబరపడిపోయి ఎంత గౌరవించామని అనుకుంటున్నాం. వచ్చి రెబ్బను కత్తిరించి స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అని పాట పాడి రెబ్బను కత్తిరించి ప్రతి గదిలో ప్రార్థన చేస్తే నీ వంటగది దగ్గర ఆల్రెడీ వండేసి ఉంటావు. నువ్వు ఏం చేసావమ్మా అంటే పాలు పొంగించానయ్యా. ఎందుకమ్మా పాలు పొంగించి నేలపాలు చేసావు? నేలపాలు కాదని పరమాన్నం ఉండేనని. ఎవడికి పెట్టావు? ఏది పరమాన్నం ఏదంటే 5 ముత్తైదువులు పెట్టిందంట. ఎందుకమ్మా పెట్టామంటే వాళ్ళ కడుపులో చల్లగా చేస్తే ఈవిడిల్లు చల్లగా ఉంటుందట. ఆ పాడితే మమ్మల్ని పిలవడం ఎందుకు? ఆ పాడటానికి సేవకులు పిలవడం ఎందుకండి? ఏం ప్రత్యేకించబడ్డావు? నేను సిస్టర్ గారు అలాగంటే మొత్తం అంతా తినిపోయారంటే మొత్తం అంతా తినేసి వెళ్ళిపోయారని ఏమీ లేదన్న పరమాణవంతం అయిపోయిందని ఉత్తి ఖాళీ పాత్ర చూపిస్తున్నది. సిస్టర్, ఈ 5 బాగా తినిపోయారుగా, 5 మొత్తం 5 తిని వెళ్ళిపోయారు. అందులో ఒక ఆవిడకి నువ్వింత మంచి ఇల్లు కట్టుకుని నచ్చి ఉండదు. ఆవిడ ఎలా పోతుందో తెలుసా? ఇల్లంతా ఎలా చూసి ఈ మొదనష్టపది ఇంత మంచి ఇల్లు కట్టుకోగలిగింది, దీని ఇల్లు కోలని పోయి ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వచనం వచ్చిందా, శాపవచనం వచ్చిందా నీ ఇంట్లో? మరి దేవుని వాక్యం, ప్రార్థన, వాక్య సందేశం అన్నీ వదులుకొని ఈ పాలు పొంగిస్తాడుగా ఆ సేవకుడు వచ్చినప్పుడు. నిర్మలమైన వాక్యం అనే పాలు పొంగిస్తాడు ఇంట్లో. గేదె పాలు, ఆవు పాలు, కల్తీ పాలై ఈ రోజుల్లో దొరికేవి. అవి పొంగించేసి పెద్ద దేవుని ఉద్ధరించాను అనుకుంటున్నామంటే నువ్వేం ప్రత్యేకించబడ్డావో చెప్పు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మా దగ్గర ఒక మెడికల్ స్టూడెంట్ యూజీ మా దగ్గరే చదివింది, పీజీ కాకినాడ రంగరాయిలో చదివింది. చదివాక ఆ పిల్లకి పెళ్ళి. అనయ్య మీరు ఎట్లయినా రావాలి. మా దగ్గర రక్షణ పొందింది ఆ పిల్ల. హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, పీజీ కూడా చేసింది. ఇప్పుడు మంచి మెడికల్ డాక్టర్తో పెళ్లి కుదిరింది. వింటున్నారా మీరంతా? పెళ్ళికి రమ్మంటే అన్నానమ్మా నాకు మినిస్ట్రీ ఉంది రాలేను, నేను అట్లా పెళ్ళిళ్ళకి పెటాకులకి పెద్ద ఊరికే పోను. ఈవేళ పెళ్ళి మా చర్చిలో. ఇక్కడ వచ్చేసాను నేను. ఎందుకంటే మన పని మీద లేదనుకోండి, అక్కడ ఉండేం చేస్తామన్నా ముద్ద తిన్నాను తప్ప. ఐఎమ్ సారీ, నేను అలాంటిగా రానని అందరికీ తెలుసు. ఆ పిల్ల కూడా చెప్పాను. అయితే ప్రేయర్ చేయండి అన్నయ్య, ఎవరైనా మనల్ని పంపించండి అంటే చర్చిలో బ్రదర్స్ని, మాకు ఒక అసోసియేట్ పాస్టర్ గారు ఉంటారు, నాతో కలిసి పనిచేసే సేవకుడు, వీళ్ళంతా వస్తారమ్మంటే వీళ్ళంతా పెళ్ళికి పోయారు. నేను 1 గంట అయ్యాక ఫోన్ చేశా, బాబు ఎలాగైంది పెళ్ళి అంటే బాగా జరిగిందని అన్నారు. ఆ పిల్ల కొంచెం మెసేజ్లు పెట్టా, పెళ్లి చేసుకుంది కదా అని చెల్లి కొన్ని మెసేజ్లు పెట్టాను. మెసేజ్లు పెట్టిన తర్వాత సరే అదే గ్రీటింగ్స్, అదే మెసేజ్ అయిపోయింది. 5 గంటలకు ఆ పిల్ల ఫోన్ చేసింది ఏడుస్తా. అన్నయ్య అని ఏడుస్తుంది. ఏమమ్మా ఏమైంది నీకంటే, ఇలాంటి వాళ్ళు ఇంట్లో పడ్డానేంటి అన్నయ్య అని అంటుంది. ఏమైందమ్మా చెప్పు. 1 గంటకి పెళ్ళి అయింది, 5 గంటకి ఏడుస్తుంది ఏంటి పిల్ల, ఏమైందమ్మా అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న పిల్లగాడు అదేలేండి ఆ డాక్టర్ గారు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే గౌన్తో అందంగా కనబడిందంట కోడల పిల్ల, సూటుతో అందంగా కనబడ్డాడంట కొడుకు. వాళ్ళని తలుపు దగ్గర వాళ్ళ అత్తమ్మ ఆపేసి
2 నిమ్మకాయలు, 5 ఎర్ర మిరపకాయలు, 8 ఉప్పుగడ్డలు పట్టుకొని ఏంటది? మీకు తెలియకుండా ఉంటదా? రాయలసీమోళ్ళకి దిష్టి తీస్తుందంటండి. అదేంటన్నయ్య ఇవన్నీ కాదు. ఇది నిజం లేదని యేసుప్రభుని నమ్మొచ్చాము. ఇప్పుడు ఇదేంటి మా అత్త మీ పని చేస్తుంది. నాకు భలే దుఃఖం అనిపించి వద్దని చెప్పలేను. చెప్పినా ఆవిడ ఆగటం లేదు. ఏడుస్తుంది పిల్ల. ఏం ప్రత్యేకించబడ్డారు చెప్పండి? నీవు సైన్యములో సైనికుడివైతే, నువ్వు సైన్యములో ఒక సైనికురాలవైతే ఏది నీ ప్రత్యేకత? రెండో మాట వినండి ప్రియులారా. సైనికుడంట ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ప్రత్యేకంగా ఉండడంతో పాటు ఏమంటే తన్ని సైన్యములో చేర్చుకున్న ఆయన సంతోషపెట్టాలట. సైనికుని బాధ్యత ఏంటనంటే సెట్ అపార్ట్ లైఫ్. రెండోది ఏంటనంటే ప్లీజింగ్ హిస్ కమాండర్. తన సైన్యాధిపతిని సంతోషపెట్టాలి. అంటే ఇప్పుడు మన యేసును సంతోషపెట్టడానికి బ్రతకాలి. మీకు ఒక విషయం చెప్పనా? లోకములో 3 రకాల మనుషులుంటారు. మొదటి రకం మనుషులు ఎవరంటే తమను తాము సంతోషపెట్టుకునే వాళ్ళు. ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. లోకంలో రెండో రకం మనుషులు మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు. లోకంలో కొంచెం మందే ఉంటారు. వాళ్ళు దేవుని మాత్రమే సంతోషపెడుతూ బ్రతుకుతారు. గలతీ పత్రిక 1:10లో పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తుకు దాసుడనే కాకపోదును. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. మన సైనికులమేనా? లోకము నుంచి ప్రత్యేకించబడి మన చేర్చుకున్న మన సైన్యాధిపతిని సంతోషపెట్టడానికి సైనికులుగానే బ్రతుకుతున్నామా? తిమోతి, నువ్వు ఎవరో ఎరగవయ్యా బాబు ముందు. దేవుని కుటుంబంలో కుమారుడు అని మర్చిపోవద్దు. దేవుని స్వాస్థ్యానికి గృహ నిర్వాహకుడు అని మర్చిపోవద్దు. దేవుని సైన్యములో సైనికుడు అని కూడా నువ్వు మర్చిపోవద్దు. దాని వెనుకున్న బాధ్యతలు అర్థం చేసుకొని బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించు. ఇంకెక్కువ వద్దులేండి. 3 చెప్పాను, 4 చెప్తాను రండి. 4వ 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే క్రీడా స్థలములో, దేవుడు పెట్టిన క్రీడా స్థలములో నువ్వెవరో తెలుసా? నీ ఒక జట్టి అయిన వాడు, యోధుడవు, క్రీడాకారుడవు. అబ్బా వింటున్నారా? ఇవ్వండి, గాడ్స్ ప్లే గ్రౌండ్. దేవుడు ఒక ప్లే గ్రౌండ్లో పెట్టాడు నిన్ను. అందులో నువ్వు పరిగెత్తాలి, అందులో నువ్వు పోరాడాలి, అందులో నువ్వు ఒక యోధుడు. అలా దేవుడు నిన్ను సెలెక్ట్ చేసి పెట్టుకోవడం అది నీ భాగ్యం. నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని. నేను ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి టేబుల్ టెన్నిస్ ఆడా. నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. సెలక్షన్స్ కొరకు మేము పడే తిప్పలు ఇన్ని అన్నీ కావు. ఈ భారతదేశంలో అమ్మ వింటున్నారా? సెలక్షన్స్ రావాలనంటే సౌత్ ఆంధ్రాలో కొంచెం పర్వాలేదు కానీ, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ పర్వాలేదు కానీ, ఒకవేళ వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడాలనుకోండి ఈ దేశంలో, ఆడేవాడు అయితే వాడు శర్మ జైన్ అవ్వాలి, లేకపోతే వాడు వర్మ జైన్ అయి ఉండాలి, లేకపోతే వాడు మిశ్రా జైన్ అయి ఉండాలి. అర్థమైందా మీకు? అయితే శర్మాజీ చెప్పండి, లేకపోతే వర్మాజీ, లేకపోతే మిశ్రాజీ. అంటే మీకు అర్థం కాదు, ఇలా చెప్పేస్తాను. అయితే అతడు పంతులైన అయి ఉండాలి, లేకపోతే క్షత్రుడైన అయి ఉండాలి, లేకపోతే ఆర్యవైశ్యుడైన అయి ఉండాలి. ఈ 3 కులాల వాళ్ళకి తప్ప ఈ దేశంలో అంతర్జాతీయ క్రీడా రంగంలో పోరాడడానికి ఎవరికి సెలక్షన్స్ దొరకవు. కావాలంటే చూసుకోండి చరిత్ర. లేకపోతే ఒక మంచి పొలిటీషియన్ రికమెండేషన్ ఉండాలి, లేకపోతే బాగా లంచం ఇచ్చి నువ్వు ఆ స్థాయికి రావాలి. ఏమండి, క్రికెట్లో బాగా ఆడిన గల్లీలు ఆడిన లేరండి గటుకులు, సెలక్షన్స్ రావు. చెప్పండి. అయితే మర్చిపోయారు ఎప్పుడే, శర్మాజీ, లేకపోతే వర్మాజీ, లేకపోతే మిశ్రాజీ. ఈ 3 కాకపోతే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే 3 కాకపోతే డబ్బు బాగా ఇచ్చి సెలక్షన్స్ రావాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు క్రీడా రంగంలో నువ్వు పరిగెత్తడానికి, పోరాడడానికి నిన్ను సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాడు.
నువ్వు యోధుడు. దేవుని క్రీడాస్థలములో నువ్వు ఒక యోధురాలివి, నువ్వు ఒక యోధుడు. అది మన భాగ్యమైతే ఇప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? క్రీడా రంగంలో బహుమతి కొరకు పోరాడేటువంటి వాడు, బహుమతి కొరకు పరిగెత్తేటువంటి వాడు శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉంటాడు. ఉదయాన్నే గ్రౌండ్కి వెళ్ళిపోతాడండి, ఎండైనా ఇంటికి రాడండి. చెమట్లు పోసేస్తూ ఉంటాయి, కానీ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తుంటాడండి. ఎందుకో తెలుసా? ఒకరోజు బహుమానం పొందాలని అర్థమవుతుందా? తన శరీరాన్ని నలగొట్టుకుంటూ వాడు సాధన చేస్తుంటాడు. అలాగనే దేవుని క్రీడా స్థలంలో క్రీడాకారునిగా, క్రీడాకారుడిగా నీ శరీరం నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమని చెప్పి నా శరీరమును నేను నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. వస్తుందా శరీరాన్ని నలగొట్టుకోవటం? ఈ శరీరం అవయవాలు దేవునికి ఇష్టం కానివేవో కోరుకుంటున్నాయి. ఈ కన్ను చూడరాంది చూడాలనుకుంటుంది, ఈ చెవు వినరాంది వినాలనుకుంటుంది. వింటున్నారా? ఈ నోరు పలకూడని పలకాలనుకుంటున్నది, ఈ చేతులు చేయకూడని పనులు చేయాలనుకుంటున్నాయి, ఈ పాదాలు వెళ్ళకూడని చోటుకు వెళ్ళాలనుకుంటున్నాయి. నలగొట్టు. అపవిత్రమైన దాన్ని చూడకుండా నీ కన్నులు తిప్పేసుకో. వ్యర్థమైన వాటిని వినకుండా నీ చెవులు మూసుకో. వ్యర్థమైన పలుకులు పలకకుండా నీ నోటి జిప్పేయి, నోటికి తాళం వేయి. చెయ్యరాని కార్యాలు చేయకుండా చేతులను అదుపులో తెచ్చుకో. వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకుండా నీ అడుగులను ప్రభువులో స్థిరపరచుకో. ఇది కదా నలగొట్టుకోవడం. నలగొట్టుకునే వాళ్ళట ఎంత బాగుంటారో పేతురు చెప్పాడు. పేతురు అన్నమాట ఒకటైనా చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టె మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలియక ఏమీ లేక ఉండును. శరీరం నలగొట్టుకున్న వాళ్ళట వింటున్నారా? వారు దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటారట. పాపముతో వాళ్ళకి జోలి ఉండదట. మనుజాసను అనుసరించి నడుచుకోరట. మరి ఈ అనుభవమే మనకుందా? చెప్పండి. యోధురాలవేనా సిస్టర్? యోధుడివేనా బ్రదర్ గారు? దేవుని క్రీడాస్థలంలో యోధులమేనా? అలా అయితే శరీరాన్ని క్రమపరుచుకోవాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. రెండో సంగతి చెప్తాను. క్రీడాకారుడు నియమం ప్రకారమే పోరాడాలట. నియమాలు తెలుసుకో. ఇందులో రాసి ఉన్నాయి నియమాలు. ఎలాగ ఈ లోకంలో నీ పోరాటం చెయ్యాలో, ఎలాగని నీ పరుగును పరిగెత్తాలో ఇందులో బోల్డెన్ నియమాలు రాసున్నాయి తమ్ముడు. చదివేమైనా నియమాలు తెలుసుకుంటున్నామా? ఆదివారం వచ్చే ముందు అటక మీద నుంచి బైబిల్ తీసి ఎట్లా కొడితే దుమ్ములు వేస్తే నాలంటోడు తుమ్ములు వస్తాయి. ఇసున ఫీల్ అవుతుంది నాకు. బైబిల్ కొడితే దుమ్ములేస్తుంది, నాలంటోడు పీల్చుకుంటూ తుమ్ములు వస్తున్నాయి. మళ్ళీ ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీయాలి? మళ్ళీ ఆదివారం తీస్తాం. అరే, అనుదినము చదవడానికి దేవుడిచ్చిన పుస్తకం కదా. వింటున్నారా? బైబిల్ని వినండి వినండి చెప్తాను. బైబిల్ని అందంగా ఉంచకండి. అందంగా ఉంచుకుంటాను బైబిల్ అనుకోకండి. గీతలు పెట్టండి, ప్రతిరోజు చదవండి, దాంట్లో నోట్స్ రాయండి. అందులోంచి దేవుని యొక్క నియమాలు నేర్చుకోండి. కొంతమంది బైబిల్ అందంగా ఉంచాలనుకుంటారు, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు. బైబిల్ అందంగా ఉంచొద్దు. ఇది అందంగా ఉంచుకోవలసిన పుస్తకం కాదండి, ప్రతిరోజు వాడవలసిన పుస్తకం. బ్రదర్, మీ బైబిల్ భలే అందంగా ఉందంటారేమో, లోపలేని గీతలు ఉంటాయి, మీకేం తెలుసు? ఇవ్వండి. వింటున్నారా? ఈ మధ్య మొదలు పెట్టాను, అది కొంచెం బాగా కనబడుతుంది. నేను మొన్నటి వరకు వాడిన నా బైబిల్ చూస్తే మీకు ఒళ్ళు మండిపోద్ది. ఇదేంటి రీడ్ ఇలా గీతలు గీసాడని. ఇట్లా గీతలు పెట్టుకుని పోతూనే ఉంటా. కాకపోతే మీలో చెమట చేతులు ఈయన కనుక నీట్గా ఉందంతే. అర్థమవుతుంది చెప్పే మాట. నియమాలు ఇందులో ఉన్నాయి, నేర్చుకుందాం. ఎలాగ నడవాలనో, ఎలా నడవరాదో దేవుడు తన వాక్యములో ఇచ్చాడు. అర్థమవుతున్నదా? నియమాలు ఎరుగుతూ పోరాడేవాడు క్రీడా స్థలంలో మంచి యోధుడు. అలా దేవుడు మనల్ని చేశాడు. మరి
ఆయన ఉంచిన క్రీడా స్థలంలో నీవొక యోధురాలివి, నీవొక యోధుడివు. శరీరాన్ని నలగొట్టుకో, నియమాలు తెలుసుకొని నీ పరుగును బాగా పరిగెత్తు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, అయిపోయింది. చివరి విషయం చెప్పి ముగించేస్తాను. 4:30కే ముగిద్దాం అనుకున్నాను. మీ మొఖాలు గుమ్మడికాయ మొఖాల్లో పెట్టి వింటున్నారు. వీళ్ళకి ఆసక్తి ఉందిలే, వదిలేయడం ఎందుకులే, 2 ముక్కలు చెప్పి పంపిద్దామని ప్రయాసపడుతున్నాను అంతే. తర్వాత చివరి మాట చూడండి. 5 చెప్తానన్నానుగా, 4 చెప్పాను. ఐదో చెప్తాను చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం తర్వాత 6 వచనం ఇలా రాసి ఉంది. 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకోవలసిన వాడు. దేవుని ఫలములో మనం వ్యవసాయదారులం. తిమోతి, నువ్వు ఎవరివో తెలుసా? దేవుని పొలములో వ్యవసాయదారుడు అయ్యా నీవు. దేవుని కుటుంబంలో కుమారుడవు, దేవుని స్వాస్థ్యానికి గృహ నిర్వాహకుడవు, దేవుని సైన్యములో నీవు సైనికుడవు, దేవుడుంచిన క్రీడా స్థలములో నీవు యోధుడవు, దేవుని పొలములో నీవు వ్యవసాయదారుడవు. ఇది నీ కలిగిన భాగ్యం. తిమోతికి కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికి కలిగిన భాగ్యం అది. ఆయన పొలం, ఆయన పొలం ఏంటో తెలుసా అండి? అదే దేవుని సంఘం అన్నాడు పౌలు కొరింథీ రాసిన పత్రికలో. చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే చదువుతాను చూడండి. 3వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది. తిమోతికి రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. మంచి మాట చూడండి. ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. 6 వచనం నుంచి, నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనా నీళ్లు పోయిన వానిలో ఏమీ లేదు. నాటువాడును నీళ్లుపోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు అనగా సంఘం దేవుని వ్యవసాయమై ఉన్నారు. దేవుని పొలములో మన వ్యవసాయదారులం. అమ్మ ఆలకిస్తున్నారా? అంటే సంఘములో మన వ్యవసాయదారులం. ఇలా చెప్పి ముగిస్తాను. ఇప్పుడు సంఘానికి దేవుడు అప్పగించిన పనేంటి? వ్యవసాయదారులకు ఏ పని చేద్దాము? సంఘమునకు దేవుడు అప్పగించిన పనేంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి, చెప్పండి, సువార్తను ప్రకటించమన్నాడు. ఇప్పుడు దేవుని సంఘములో వ్యవసాయదారులంగా మనం చేయవలసిన పని ఏంటనంటే సువార్త ప్రకటన పని. సువార్త ప్రకటన పని. అమ్మా, ఈరోజు సువార్తను ప్రకటించడానికి ఆరాటం ఎలా అయిపోయిందో చెప్పన. రీసెంట్ గణాంకాలు, రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తాను. 100 మంది క్రైస్తవులు ఉంటేను అందులో సువార్త చెప్పే వాళ్ళట 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువేనంట. అయ్యా, నాతో రీసెంట్ స్టాటిస్టిక్స్. ఆంధ్ర క్రిస్టియానిటీ ఏమంటే ఆంధ్ర క్రైస్తవ్యంలో 100 మంది క్రైస్తవులు ఉంటే సువార్త చెప్పే వాళ్ళ లెక్క 1 కంటే ఎక్కువ అంటమ్మా, 2 కంటే తక్కువే ఉన్నారంట. ఎవరో సువార్త చెప్పకపోతే మనం రక్షించబడలేదు కదా. మన సువార్త చెప్పకపోతే ఇంకోళ్ళు ఎలా రక్షించబడతారు? యేసు ప్రభువారు సవాల్ విసురుతున్నాడు. ఏమని విసిరాడో తెలుసా అండి? కన్నులనెత్తి పైరులు చూడండి, కోయగలేరెవ్వరు. కన్నులనెత్తి పైరులు చూడండి, కోయగలేరెవ్వరు. సొలొమోను ఒక సవాల్ విసిరాడు. నాశనమునకే పడుతున్నటువంటి వారిని, నాశనమునకే జోగుతున్నవారిని రక్షింపవా అనే సవాలు విసిరాడు. కనుక దేవుని వ్యవసాయంలో వ్యవసాయదారులంగా, దేవుని పొలంలో వ్యవసాయదారులంగా ఆలకించండి ప్రియులారా. సువార్త పనిచేసే వినండి, వ్యవసాయదారులం అవుతామా? ఒక మాట అయితే, వ్యవసాయదారుడు ఎంత పని చేసి కూడా బహుమానం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నువ్వు ఒక బహుమానం కొరకు ఎదురు చూడాలి. పౌలు ఎప్పుడైనా నాకు అతిశయ కిరీటం ఉందో లేదో డౌట్గా ఉంది అని రాశాడా బైబిల్లో? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, నాకు అతిశయ కిరీటం ఉంది అన్నాడు అంతే. నాకు నీతి కిరీటం ఉంటుందో ఉండదో నాకు డౌట్గా ఉంది అన్నాడు ఆయన. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అన్నాడు. ఎంత ఖండితంగా చెప్తున్నాడండి ఆయన. అలాగనే నాకు ఆనంద కిరీటం ఉంటుందో లేదో నాకు డౌట్గా ఉందని రాశాడు ఆయన. లేదే, నాకు ఆనంద కిరీటం, అతిశయ కిరీటం నాకుంది అంటున్నాడు.
పరుగును సరిగా పరిగెత్తిన వానికి ఏవండి అతిశయ కిరీటం, ఆత్మను సంపాదించినటువంటి వారికి ఆనంద కిరీటం, యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి నీతి కిరీటం ఉంటాయి. నాకు ఉన్నాయి, నాలాగే మీకు ఉంటాయి. వ్యవసాయదారుడు ఇంత వ్యవసాయం చేసి ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తున్న, ఫలము కొరకు ఎదురు చూసినట్లుగా మీరు దేవుని వ్యవసాయంలో చేయాల్సిన పని చేసి బహుమానం కొరకు ఎదురు చూస్తూ బ్రతకండి. బహుమానం కొరకు ఎదురు చూస్తూ బ్రతకండి. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. తిమోతి గుండె బద్దలవుతుండగా నేను అనుకుంటాను, ఈ మాటలు రాసినప్పుడంతా వినండి, అతని కళ్ళలోంచి నీళ్లు బొటబొటా రాలుతూనే ఉంటాయి. ఆరంభం ఎట్టున్నావు తిమోతి, ఏంటిట్లా అయిపోయినావు నువ్వు? నీకు ఇవ్వబడిన వరం ఉపయోగించమే, ధైర్యంతో సేవ చేయమే, సువార్తను గురించి నన్ను సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఒక్కసారైనా రోమాకు వచ్చి నన్ను పలకరించలేదే? యవనేచ్ఛలకు దగ్గర అవుతున్నావేం తిమోతి? నీ స్థానం ఏదో మర్చిపోయావు, నీ స్థితి ఏదో నువ్వు మర్చిపోయావు. ఇది నీకు తగునా? ఇది నీకు తగునా? నువ్వెవరో గుర్తుపెట్టుకో. దేవుని కుటుంబంలో కుమారుడివి. సమాధానం స్థాపించు. దేవుని కుటుంబంలో కుమారుడివి. దేవుని పనుల మీద ఆసక్తి కలిగుండు. నీవు దేవుని యొక్క స్వాస్థ్యానికి గృహ నిర్వాహకుడుగా నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఎన్ని విషయాలు ఉండాలో చెప్పాను మీకు. చాలా గుర్తుపెట్టుకోండి, సులువుగా జ్ఞాపకం ఉంటాయి. ఏంటో చెప్పండి? సమయం, సంతానం, సంపద, సవాసం, సంఘం. ఈ అన్నిట్లో మనం నమ్మకత్వంగా ఉండాలి, నమ్మకస్తులమై ఉండాలి. అలాగనే సంరక్షించాలి. దేవుడు మనకు అప్పగించిన దాన్ని సంరక్షించాలి. అలాగనే దేవుని సైన్యములో మన సైనికులం ప్రత్యేకంగా ఉందాం. మన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెడదాం. దేవుని క్రీడాస్థలములో మనం యోధులం కనుక శరీరాన్ని నలగొట్టుకుందాం. అమ్మ ఆలకిస్తున్నారా? నియమాలు నేర్చుకుందాం. అలాగని దేవుని పొలంలో వ్యవసాయదారులం కష్టపడి వ్యవసాయం చేద్దాం. ఏవండి, కిరీటాల కొరకు, ఫలముల కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నా వెనకాల చెప్పండి ఈ మాట: విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. యేసయ్య చెప్పాడు మన భాగ్యాలు మన బాధ్యతలు. మోషే చెప్పాడు మన భాగ్యాలు మన బాధ్యతలు. పౌలు చెప్పాడు మన భాగ్యాలు మన బాధ్యతలు. ఇప్పటికే చాలా విషయాలు మన మనసులో పడ్డాయి. విన్న వాక్యాన్ని ఆలోచిస్తూ, అయ్యో ఎట్లా బ్రతుకుతున్నాను దేవుని గురించి. సరిగా బ్రతకని తిమోతిని చూచి వేదనతో ముగింపు మాటలు పౌలు రాసినట్లుగా నా గురించి మా ఆధ్యాత్మిక నాయకుడు ఇలాంటి మాటలు రాయవలసి వస్తుందా? దేవుని కుటుంబంలో కుమారుడిని మర్చిపోయాను. దేవుని స్వాస్థ్యానికి గృహ నిర్వాహకుడునని మర్చిపోయాను. దేవుని సైన్యములో సిపాయినని మర్చిపోయాను, సైనికుడిని మర్చిపోయాను. దేవుడు ఉంచిన క్రీడా స్థలంలో యోధుడిని మర్చిపోయాను. దేవుని వ్యవసాయంలో నేను ఒక రైతుని, వ్యవసాయదారుణ్ణని మర్చిపోయాను. నా స్థానమే నా జ్ఞాపకం లేకపోతే ఇక నేను స్థితిలో నేను ఎలా బాగుంటాను? నా బాధ్యతలు విస్మరించి నేను బ్రతుకుతున్నాను. ఒక రైతులాగా, ఒక జట్టైన వాని వలె, ఒక సైనికుని వలె, ఒక గృహ నిర్వాహకుని వలె, ఒక కుమారుని వలె నేను ప్రభు కొరకు బ్రతుకుతాను. ఆయన సువార్త చేస్తాను. యేసుని ఎరగని వారిని ఆయన మందిరానికి తీసుకుని వస్తాను. నేను ఇన్ని మాటలు విన్న తర్వాత ఏ తీర్మానం చేసుకోకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతాను? బ్రదర్ స్వామి, దేవుని వాక్యం అర్థమైంది. నేను ప్రభు సన్నిధిలో తీర్మానించుకుంటున్నా, ఏదైతే నాకు క్రీస్తులో స్థానం దొరికిందో, ఏ స్థితి అయితే నా ప్రభువు నా యుద్ధ నుంచి కోరుతున్నాడో దానికి తగినట్లుగా బ్రతకడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను అనేవారు ఎవరైనా ఉంటే మీరు కూర్చున్న చోటని నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని పైకెత్తు చూపుతారా? మీ కొరకై ప్రార్థన చేసి పాస్టర్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎవరు చూడాల్సిన పని లేదు. తల వంచి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ
తీర్మానం నీ లోపల జరిగితే, దేవుని వాక్యం నీ హృదయం వరకు చేరితే, నేను తరచు ఒక మాట అంటుంటాను. సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. స్పందించని హృదయాలున్న దగ్గర దేవునికి సంధించే పని లేదు. దేవుడింత వాక్య వివరణ ఎందుకు ఇచ్చాడనంటే, మనలో ఎవరమో సవరించుకుంటామని. దేవుడు ఎందుకు తన వాక్యంతో సంధించాడంటే, మనలో ఎవరమో స్పందిస్తామని. స్పందించువారు, సవరించుకునేవారు మీరు తీర్మానం చేస్తే ధైర్యంగా మీ కుడి హస్తానికి వచ్చి పైకెత్తి చూపుతారా? మీ కొరకే ప్రార్థన చేసి నేను పాస్టర్ గారికి మైక్ అప్పగిస్తాను. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా. చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే శబ్దం ఎక్కువ చేయకుండా మీరు ఉన్న పాటున అలా లేచి నిలబడతారా? మీరు ఉన్న పాటున అలా లేచి నిలబడతారా? మీ కొరకే ప్రార్థన చేస్తాను. అవును, నంద్యాల పరిసర ప్రాంతాలలో సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సంఘం లేని చోట్లు ఎన్నో ఉన్నాయి. నా వంతు బాధ్యత ఏదో దేవుడు తన సన్నిధిలో నాకు తెలియచేయగా, ఆయన కొరకు యోగ్యమైన జీవితం జీవిస్తాను అనే మాట ఉంటే, తీర్మానం నీ హృదయంలో జరుగుతుంటే నిలబడి ప్రభువుకు అప్పగించుకో. నిన్ను మేమేదో చూసి సంబరపడేది లేదు, కానీ ప్రభు పైనున్నవాడు చూసి సంబరపడి నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అని సందులో తీర్మానం చేస్తావా? ఇంకా చేతులు చూపిన వారు ఉన్నారు, నిలబడ్డానికి ఎందుకో తటపటాయిస్తున్నారు. ఇది మంచి సమయం. కనీసం ఇన్ని మాటలు విన్న తర్వాత తీర్మానం లోపల జరుగుతున్నా నీవు కొంచెం సందేహిస్తూ ఉన్నట్లయితే ఈ పాటన్నా విని ఆ పాటలోని మాటలు ధ్యానిస్తూ నిలబడి నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే మంచిది. నిలువబడి మళ్ళీ చెయ్యొత్తమని అడగను. నిలువబడి ఒక తీర్మానం చేసుకుంటే నీ కొర ప్రార్థన చేసి పాస్టర్ గారికి మైకు అప్పగిస్తాను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములే గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సాగెదను ముందుకు, చాటెదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములే గ్రామం అసలుండనే కూడదు.
పస్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను. నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను. నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. సాగేదను ముందుకు, చాటేదను శుభవార్తను. సాగేదను ముందుకు, చాటేదను శుభవార్తను. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘము లేని గ్రామం అసలుండని కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం, ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. ప్రేమగల తండ్రి, ఈ ఒక్క దినపు ఈ సమావేశం అది నిష్ఫలము కాకుండానట్లు నీ వాక్యంతో మీరు మా వెనక పడుతున్నారు. మీ పిలుపును, మీ ఉద్దేశాలను, మీరిచ్చిన ప్రేరణను, మీరిచ్చిన నడిపింపును మేము త్రోసివేసి మేము ఎటు పరిగెత్తి మేము బాగుపడతాం. నీకు లొంగిపోతున్నాం, చేతులెత్తుతున్నాం, సరెండర్ అయిపోతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మాకిచ్చిన స్థానానికి తగ్గట్టుగా మా స్థితి అందల జీవితాన్ని మలుచుకొని మేము ఆత్మలో వర్ధిల్లినట్లు మీ కటాక్షం మా ఎడల కనపరుచుదరని. కొంతమంది చేతులు చూపారు, నిలబడ్డారు. కొంతమంది చేతులు చూపే ప్రయత్నం చేశారు కానీ ఎందుకో వెనుదిరుగుతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా వాడుకొనము. నిలబడి ఉన్న ప్రతి వారు ఒక మంచి కుమారులుగా, ఒక మంచి సైనికులుగా, ఒక మంచి ఒక మంచి యోధులుగా, ఒక మంచి వ్యవసాయదారులుగా బ్రతికి మా జీవితాలను మెరుగుపరుచుకునే కృప మా అందరికీ దయచేయమని, రేపు మా ముందున్న పరిచర్యను కూడా దీవిస్తారని యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.